హలో! హాయ్ అండి. పూర్వాంష్ నాన్ని పార్క్‌కి తీసుకెళ్ళామండి. వాడు ఎంత చక్కగా ఎంజాయ్ చేశాడంటే, వెళ్ళేటప్పుడు వాడి కోసం బాల్స్ కూడా తీసుకెళ్ళాను. అక్కడ కింద ఒక స్టిక్ దొరికితే దాన్ని తీసుకొని, ఆ బాలు, ఆ స్టిక్ తోటి కొంచెం సేపు ఆడాడు. పూర్వాంష్, శంషు నాన్న, మై 1½ ఇయర్ బేబీ బాయ్ బయటికి తీసుకెళ్ళగానే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశాడంటే, నిజంగా పిల్లల్ని వీక్లీ వన్స్ అయినా సరే డెఫినెట్గా బయటికి తీసుకెళ్ళాలండి. అది కూడా చుట్టూ పిల్లలు ఉండే చిన్న పిల్లలు ఆడుకునే పార్క్కి తీసుకెళ్ళి ఆడిస్తే వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకైతే అనిపించింది వీక్లీ వన్స్ మనకి ఎన్ని పనులున్నా సరే పిల్లల కోసం కేటాయించి వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు ఆడుకోవడానికి వీలుగా ఉండే ప్లేస్కి తీసుకెళ్ళాలి. చూడండి, శంషు నాన్ని జారుడు బండ ఆడించాము. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే, పక్కన జారే పిల్లల్ని చూసి ఎంతసేపు వాళ్ళని చూస్తూ ఉన్నాడనమాట. తర్వాత ఉయ్యాల ఎక్కించాము. ఉయ్యాల కొంచెం భయపడ్డాడు, ఫస్ట్ టైం కదా, అలవాట్లేదు. ఉయ్యాలమ్మ ఉయ్యాల, శంషు నాన్న ఉయ్యాల, ఉయ్యాలమ్మ ఉయ్యాల, ఊగే ఊగే ఉయ్యాల. ఉయ్యాల బాగా ఊగినందుకు శంషు నాన్నకి క్లాప్స్ అన్నమాట. పిల్లలు చేసే చిన్న చిన్న పనులకి వాళ్ళకి మనం కాంప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్గా పనులు చేస్తారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి. పిల్లలతోటి మనం ఎంత బాగా ఇంటరాక్ట్ అయితే వాళ్ళు అంత బాగా ఏదైనా సరే అర్థం చేసుకోగలరు. వాళ్ళకి ఎన్ని తెలివితేటలున్నా అర్థం చేసుకున్నా వాళ్ళ అల్లరేనండి. ఆ ఏజ్లో చెయ్యాలి ఖచ్చితంగా. అల్లరి చేస్తేనే యాక్టివ్గా హెల్తీగా ఉన్నట్లు. వాళ్ళు ఎంత అల్లరి చేయనిస్తే అంత అల్లరి చేయాలి. మా వాడు పార్క్ అంతా తిరిగి అలసిపోయాడండి. చూడండి ఎట్లా తిరుగుతున్నాడు. ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సీ యూ అగైన్.